హాయ్ చెప్పు ఫ్రెండ్స్. ఈరోజు అయితే గడ్డి ఎదురుతున్నాం. వీళ్ళు దౌర్జన్యంగా నన్ను అయితే ఇది తీసుకొచ్చిర్రు. కేజీల పత్తి పోయినా ఇక మామయ్య వాళ్ళు అయితే గడ్డి వేస్తుర్రు. గడ్డి దొక్కుతుండు మామయ్య. ఇక నేను అత్తమ్మనేమో ఇళ్ళ పెడుతున్నాం. బర్రెలకి మన బర్రెలక ఇంతసేపు గడ్డి ఎదిరింది. ఇక మేము వచ్చి ఇక చీరలు కట్టలు వేసుకొని మోస్తున్నాం అన్నమాట. వీడియో తీయమంటే ఎవరు తీయట్లేరు, అందుకనే పని ఆపి మరి వీడియో తీస్తున్నా. బతలాడించుకుంటారు, ఎత్తుకోవాలి. ఎండ లేదు ఫ్రెండ్స్, ఎండ ఉంటే గడ్డి మోసినందుకు మస్తు చీదర పడేది. దాదా బ్యాటరీ పోవాలి మళ్ళీ పత్తికి. హలో ఇగో పొద్దున బండి బాగా ఎక్కడికి పోయిన బండి మళ్ళీ వెనకకి వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ బిడ్డ తీసుకోవాల్సి వచ్చింది. ఎవడుందా సార్ బిట్టు బిట్టు నాగలకు ఉంది చూడు. ఎవడ నాగలు ఆడిసాం మీ ఇంటనే నాగలకే ఉన్నాడు చూడు. సాయిని ఒక్క క్షణం కూడా రెస్ట్ తీసుకొని ఇస్తలేరుగా. ఏం చేస్తావు, నాకేం కాళ్ళు బాగాలేవా, ఆడొక్కడే నాకు చేసేది మాకు ఓలుగా. చెప్పు ఛానల్లో చెప్పారు మంచి వాళ్ళు ఉంటుంది. సమ్మను చూడమను సమ్మను 21 కారు డ్రైవరు, సొంత కారు, డ్రైవర్ కమ్ ఓనరు, పాస్తులు లేవు, ఒక ఇల్లు ఉంది, డిగ్రీ చేసిండు, జాబ్ కోసం ట్రై చేస్తుండు. ఏ జాబ్? కానిస్టేబుల్, ఇంజనీరింగ్ కాదు, కానిస్టేబుల్ జాబ్ కోసం ట్రై చేస్తుండు. మొన్న జస్ట్ మిస్ అయింది. 18 బర్రెలు ఉన్నాయి, దూడల బర్రెలు 18 ఉన్నాయి. నెలకు 50-60 వేలు ఇన్కమ్. ఆయన ఇన్కమ్ నెలకు 30,000. అది ఇష్టం ఉన్నోళ్ళు, నచ్చిన వాళ్ళు ఎవరైనా అమ్మాయి ఉంటే రావచ్చు, మాట్లాడుకోవచ్చు. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, తాగుడు తిండి తిరుగు లాంటివి ఏమి లేవు. అమాయకులకు అన్నవాడు పని చేసుకునేది. పడితే పొద్దున్న పని పోయేది చెప్పాలంటే ఎంత టాక్టుండే పడుతుంది అట్లా చూడలే పొరపాటు అయింది. ఇక మేనమా జాబట్టి కొడుకుని తిడుతున్నాను అన్నమాట. పని చేసుకుంటే బతుకుతుంది పాపం, మళ్ళా దెబ్బ తగిలితే ఎవరు చేసి పెడతారు అన్నట్టు ఆ ఉద్దేశంతో. ఎండ కొడితే మాత్రం చీట పెట్టు దాదా పెట్టు గడ్డి చుక్కలు అవపడేవి. బాగానే దేవుని దయ వాళ్ళ మబ్బుల పడుతుంది. మరొక పత్తి రాదు తూకం ఈ గడ్డి కాడు ఉంటాయి. 500 ఇవ్వండి తమ్ముని. ఒక నెల పాలు పోస్తాడు పట్టు నాట్లప్పుడు. నాట్లప్పుడు ఒక నెల పోస్తాడు పటే. మామయ్య నేను చాయ్ బంద్ పెట్టిన తెలుసా, నెలకు 320 రూపాయలు అంటే పాల బిల్లు. అందుకనే ఇక తెచ్చుకోండి. ఈ 320 నేను ఆడబెట్టడానికి ఇక పాలు బంద్ చేసిన. ఇన్ని రోజులు బాగానే సూనమ్మ పోయడం వల్ల 10 ఏళ్ళు తాగిన. ఇక ఒక నెల కొనుక్కునేసరికి అవపడ్డది. వామ్మ వద్దులే చాయ్. గారికి కూడా కళ్ళు తెల్లగా పడతాయి. నేను కూడా అప్పుడు చాయ్ బంద్ పెడతా. కానీ నేను తాగలేను, నేను పెట్టలేను ఖర్చు. అంతంత పట్టుకొస్తావు ఎందుకే? ఒక్కసారి అయిపోతుందని. సరిపోయింది అప్పుడే. బాయ్ ఫ్రెండ్స్, ఇక మేమైతే గడ్డి దొక్కుతున్నాం అన్నమాట. బాయ్ చెప్పరా, ఆ గడ్డి దొక్కుని పోతుంది. ఒక డాన్స్ రాదురా.
డాన్సులు బాగా ఆడతాడు